ఇక మిగిలిన అంశాలు కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, మొదట మనం ఏం చెప్పుకున్నాం? ఆరుద్ర అసలు పేరు ఏమని చెప్పుకున్నాం? ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి. ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి. ఆరుద్ర ఎప్పుడు జన్మించాడు, ఎక్కడ జన్మించాడు అంటే 1925 సంవత్సరంలో ఆగస్టు 31వ తేదీన విశాఖపట్నంలో జన్మించారు. శ్రీశ్రీ జన్మస్థలం కూడా విశాఖపట్నమే. దీని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఆరుద్ర శ్రీశ్రీకి ఏమవుతాడు? మేనల్లుడవుతాడు. శ్రీశ్రీ అడ్రస్సే తన అడ్రస్గా జీవించిన కవి ఎవరు? ఆరుద్ర. ఆరుద్ర టెక్నిక్ లేని కవిత్వాన్ని నేను ఊహించలేను అని చెప్పి అన్నాడు. టెక్నిక్ లేని కవిత్వాన్ని నేను ఊహించలేను అన్న కవి ఆరుద్ర. కవిత కోసం నేను పుట్టాను, కాంతి కోసం కలం పట్టాను అన్న కవి ఆరుద్ర. కవిత కోసం నేను పుట్టాను, కాంతి కోసం కలం పట్టాను అన్న కవి ఆరుద్ర. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే దేశ దుర్భర స్థితిని గురించి తెలియజేస్తూ ఆరుద్ర ఏమన్నారు? గూని నడ్డితో ఎగిరే జెండా నిరాశ నింపింది దేశం నిండా, స్వాతంత్ర్యం మేడిపండు దారిద్ర్యం రాచపుండు అని చెప్పి అన్నారు. గూని నడ్డితో ఎగిరే జెండా నిరాశ నింపింది దేశం నిండా, స్వాతంత్ర్యం మేడిపండు దారిద్ర్యం రాచపుండు అన్న కవి ఎవరు? ఆరుద్ర. తరానికో 100 మంది కవులు తయారవుతారిప్పుడు, 100లోనూ మందలోనూ మిగలగలిగేదొక్కడే అని చెప్పిన కవి కూడా ఆరుద్రనే. తరానికో 100 మంది కవులు తయారవుతారెప్పుడు, 100లోనూ మందలోనూ మిగలగలిగేదొక్కడే అని చెప్పిన కవి ఆరుద్ర. ఆరుద్ర తొలుత ఆనందవాణి పత్రికలో 1 సంవత్సరం పాటు సంపాదకుడిగా పనిచేయడం జరిగింది. ఆరుద్ర 1 సంవత్సరం పాటు ఆనందవాణి పత్రికలో సంపాదకుడిగా పనిచేశాడు. ఈ విషయం కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆరుద్ర తన ఛందస్సుతో చక్కగా చాకిరీ చేయించుకోగలడు అని కొనియాడింది ఎవరు అంటే శ్రీశ్రీ. ఆరుద్ర తన ఛందస్సుతో చక్కగా చాకిరీ చేయించుకోగలడు అని చెప్పి శ్రీశ్రీ ఆరుద్రను కొనియాడడం జరిగింది. ఈ విషయం కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆరుద్ర శ్రీశ్రీకి ఏమవుతారు? మేనల్లుడు అవుతాడు. శ్రీశ్రీ అడ్రస్సే తన అడ్రస్గా జీవించిన కవి ఎవరు అంటే ఆరుద్ర. ఆరుద్ర శ్రీశ్రీకి ఏమవుతారు? మేనల్లుడు అవుతాడు. శ్రీశ్రీ అడ్రస్సే తన అడ్రస్సుగా జీవించిన కవి ఎవరు అంటే ఆరుద్ర. ఎప్పుడో మానీషాదతో పుట్టిందట కవిత్వం, ఎప్పుడైనా అలాంటి ఘటనతోనే పుట్టడం దాని తత్వం అన్న కవి కూడా ఆరుద్రనే. ఎప్పుడో మానీషాదతో పుట్టిందట కవిత్వం, ఎప్పుడైనా అలాంటి ఘటనతోనే పుట్టడం దాని తత్వం అన్న కవి ఆరుద్ర. ఈ విషయాలన్నీ గుర్తుంచుకోవాలి. ఆరుద్ర హరీంద్రనాథ్ చటోపాధ్యాయ ఆంగ్లంలో రాసిన ది టేల్స్ ఆఫ్ తెలంగాణను తెలంగాణ వీరగాథ అనే పేరుతోటి తెలుగులోకి అనువదించారు. గుర్తుంచుకోవాలి బాగా. హరీంద్రనాథ్ చటోపాధ్యాయ ఆంగ్లంలో రాసిన ది టేల్స్ ఆఫ్ తెలంగాణను ఆరుద్ర తెలంగాణ వీరగాథ అనే పేరుతోటి తెలుగులోకి అనువదించారు. అదేవిధంగా హోచిమిన్ అనే కవి ఆంగ్లంలో రాసిన ది ప్రిజనర్ ఆధారంగా ఆరుద్ర తెలుగులో ఖైదు కవితలు రాశారు. హోచిమిన్ ఆంగ్లంలో రాసిన ది ప్రిజనర్ ఆధారంగా ఆరుద్ర తెలుగులో చేసిన రచన ఏమిటి? ఖైదు కవితలు. ఆరుద్ర శ్రీశ్రీతో కలిసి రాసిన శతకం ఏమిటి? రుక్కుటేశ్వర శతకం. ఆరుద్ర శ్రీశ్రీతో కలిసి రాసిన శతకం పేరేంటి? రుక్కుటేశ్వర శతకం. ఆరుద్ర దాశరథికి రాసిన లేఖలకు ఏమని పేరు? ఆరుద్ర దాశరథికి రాసిన లేఖలకు ఏమని పేరు? కవి హృదయం అని పేరు. ఆరుద్ర దాశరథికి రాసిన లేఖలకు ఏమని పేరు అని అడిగే అవకాశం ఉంటుంది. కవి హృదయం అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా పేరడి ప్రక్రియకు, తెలుగులో పేరడి ప్రక్రియకు జరుక్ శాస్త్రినే ఆద్యుడు అని చెప్పింది కూడా ఆరుద్రనే. తెలుగులో పేరడి ప్రక్రియకు ఆద్యుడు జరుక్ శాస్త్రి అని చెప్పింది ఎవరు? ఆరుద్ర.
జరూక్ శాస్త్రి అంటే అతని పూర్తి పేరేంటి? జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి. జరూక్ శాస్త్రి అంటే జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి అని చెప్పేసి అందరూ కూడా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక మిగిలిన అంశాలను కూడా ఒకసారి పరిశీలించుదాం. ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. మనం చేస్తున్నటువంటి వీడియో, మనం చెప్తున్నటువంటి క్లాసు 1-2 సార్లు వింటే మీకు బాగా గుర్తుండడానికి అవకాశం అనేది ఉంటుంది. చూడండి, ఆరుద్ర ప్రధాన రచనల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఆరుద్ర ప్రధాన రచనల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. త్వమేవాహం, ఆరుద్ర యొక్క ప్రముఖమైనటువంటి కావ్యం ఏంటంటే త్వమేవాహం. త్వమేవాహము, సినీవాలి, ఇంటింటా పద్యాలు, కూనలమ్మ పదాలు, ఇవి ప్రధానమైనటువంటి కావ్యాలు అని చెప్పి చెప్పుకున్నాం కదా. మరి త్వమేవాహం గురించి ఒకసారి వివరణాత్మకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. త్వమేవాహం అంటే అర్థం నీవే నేను. గుర్తుంచుకోవాలి అభ్యర్థులందరూ కూడా. త్వమేవాహం అంటే అర్థం ఏంటి? నీవే నేను. గుర్తుంచుకోవాలి. నవాబు పాలనలో రజాకారులు స్త్రీ కనిపిస్తే చాలు హత్యలు, మానభంగాలు చేసేవారు. మన హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం నవాబు పరిపాలిస్తున్నటువంటి కాలంలో రజాకారులు అనే రాక్షస మూక నిజాం నవాబు యొక్క అండదండలతోటి కనిపించిన ప్రతి స్త్రీని కూడా మానభంగం చేయడం, హత్య చేయడం అనేది పరిపాటిగా మారిపోయింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మృత్యువట మానవుడు కనిపిస్తే నీవే నేను అని చెప్పి పలకరించిందట. ఆ విషయాన్ని తెలియజేస్తూ మరి ఈ కావ్యం రాయడం జరిగింది. కావ్యం పేరేంటి? త్వమేవాహం. త్వమేవాహం అంటే నీవే నేను. మృత్యువు మానవుడితోటి ఏమన్నదంట? నీవే నేను అని చెప్పేసి ఆ రోజుల్లో హైదరాబాద్ సంస్థానంలో మృత్యువు మానవుడితోటి అన్నదట. ఇంకా చూడండి, దీనికి ఆరుద్ర మొదట పెట్టిన పేరు తెలంగాణ. ఈ త్వమేవాహం అనే కావ్యానికి ఆరుద్ర తొలుత పెట్టిన పేరేంటి? తెలంగాణ. మరి త్వమేవాహం అనే పేరు ఎలా వచ్చిందో కూడా వినే ప్రయత్నం చేయండి. దీనికి శ్రీశ్రీ లఘు టిప్పని పేరుతో పీఠిక రాసి త్వమేవాహం అనే పేరు పెట్టారు. ఇది ప్రతీకాత్మక ధోరణిలో రాయబడింది. ఈ యొక్క మొదట ఈ కావ్యానికి ఆరుద్ర పెట్టిన పేరు తెలంగాణ. దీనికి లఘు టిప్పని పేరుతో పీఠిక రాసింది ఎవరు అంటే శ్రీశ్రీ. ఆ పీఠిక రాసే క్రమంలో దీనికి శ్రీశ్రీ ఏమని నామకరణం చేశారు? ఈ కావ్యానికి త్వమేవాహం అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. త్వమేవాహం కావ్యానికి త్వమేవాహం అనే పేరు పెట్టింది ఎవరు అంటే శ్రీశ్రీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. త్వమేవాహం అనేది ప్రతీకాత్మక ధోరణిలో రాయబడిన కావ్యం. ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం, గుర్తుంచుకోవాలి. దీనిలోని కావ్య శిల్పం క్లిష్టంగా ఉంటుంది. ఇందులోని కావ్య వస్తువు అర్థం చేసుకోవడానికి కాస్త కష్టంగా ఉంటుందట. ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. త్వమేవాహంలో కావ్య శిల్పం అనేది క్లిష్టంగా ఉంటుంది. కావ్య వస్తువు అనేది క్లిష్టంగా ఉంటుంది. అర్థం చేసుకోవడం సామాన్యులకి కాస్త కష్టతరం. శరిషించి, పెరిషించి అనే కొత్త పదాలు దీనిలో కలవు. ఈ త్వమేవాహంలో గల కొత్త పదాలు ఏమిటి అంటే శరిషించి, పెరిషించి. శరిషించి, పెరిషించి అనే కొత్త పదాలు కనిపించే కావ్యం ఏమిటి అని అడిగితే త్వమేవాహం అని గుర్తుంచుకోండి. శరిషించి, పెరిషించి అనే కొత్త పదాలు ఆరుద్ర గారి ఏ రచనలో కనిపిస్తాయి అంటే త్వమేవాహం అన్న విషయం కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రశ్న ఏ విధంగా అయినా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం విశ్లేషణాత్మకంగా నేర్చుకునే అంశాన్ని. ఇక దీనిలోనే నీటి గడియారంలో నువ్వు ఎక్కదలుచుకున్న రైలు ఒక జీవితకాలం లేటు అని ఆరుద్ర అన్నారట. ఈ త్వమేవాహంలోనే నీటి గడియారం అనేటువంటి భాగంలో నువ్వు ఎక్కదలుచుకున్న రైలు ఒక జీవిత కాలం లేటు అని చెప్పి ఆరుద్ర పేర్కొన్నారు. గుర్తుంచుకోవాలి. ఆరుద్ర తన ఏ రచనలో నువ్వు ఎక్కదలుచుకున్న రైలు జీవిత కాలం లేటు అని పేర్కొన్నారు అని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. త్వమేవాహం అని చెప్పి అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. నువ్వు ఎక్కదలుచుకున్న రైలు జీవితకాలం లేటు అన్న కవి ఎవరు అని చెప్పేసి అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆరుద్ర అని గుర్తుంచుకోవాలి. ఒక్కొక్కసారి ఆరుద్ర అని ఇవ్వకుండా భాగవతుల సదాశివశంకర శాస్త్రి అని కూడా ఇవ్వచ్చు. ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి అనే విషయం కూడా బాగా గుర్తుంచుకోవాలి. ఇంకా దీనిలోని
ఇసుక గడియారం కాలానికి సంకేతం. త్వమేవాహంలో ఇసుక గడియారం దేనికి సంకేతం అని చెప్పి కూడా ప్రశ్న అడగవచ్చు. సెట్ నెట్ అభ్యర్థులు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. డిఎల్ వాళ్ళు కూడా ఇసుక గడియారం అనేది కాలానికి సంకేతం. ఇసుక గడియారం దేనికి సంకేతం? కాలానికి సంకేతం. దీనిలో పర్వత దశ, ఉపనదులు, ప్రవాహ దశ అనే 3 భాగాలు గలవు. దీనిలో పర్వత దశ, ఉపనదులు, ప్రవాహ దశ అనేటువంటి 3 భాగాలు ఉన్నాయి. అభ్యర్థులు బాగా గుర్తుంచుకోవాలి. త్వమేవాహంలో పర్వత దశ, ప్రవాహ దశ, ఉపనదులు. పర్వత దశ, ప్రవాహ దశ, ఉపనదులు అనే 3 భాగాలు గల రచన ఏది అంటే త్వమేవాహం. మిత్రులకు విజ్ఞప్తి, మేము చేస్తున్నటువంటి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ మనం క్లాస్ కంటిన్యూ చేద్దాం. చూడండి, దీనిలో పర్వత దశ, ఉపనదుల దశ, ప్రవాహ దశ అని చెప్పి 3 భాగాలు ఉన్నాయనే విషయం కూడా గుర్తుంచుకోండి. ఇది 1949లో తెలుగు స్వతంత్ర కళాకేలి పత్రికలలో ప్రచురించబడింది. ఇది 1949లో ఈ యొక్క త్వమేవాహం తెలుగు స్వతంత్ర అనే పత్రికలోను, కళాకేలి అనే పత్రికలోను 2 పత్రికలలోను ప్రచురించబడింది. బాగా గుర్తుంచుకోవాలి. త్వమేవాహం ప్రచురించబడిన పత్రిక ఏది అని చెప్పాడు అడిగే అవకాశం ఉంటుంది. తెలుగు స్వతంత్ర పత్రిక, కళాకేలి పత్రిక అని చెప్పేసి గుర్తుంచుకోండి. సెట్ నెట్ అభ్యర్థులు ఇయర్ కూడా గుర్తుంచుకోండి, 1949. ఇక ప్రవాహ దశను బుర్రకథా ధోరణిలో వివరించారు. ప్రవాహ దశను ఏ ధోరణిలో వివరించారట? ఈ యొక్క త్వమేవాహంలో ప్రవాహ దశ అనేది బుర్రకథా ధోరణిలో వివరించబడినటువంటి దశ. చాలా ముఖ్యమైన అంశం గుర్తుంచుకోండి. ఇక ఈ కాంతను చెరపట్టగా రాకాసులు తలపెట్టిరి. ఈ కాంతను చెరపట్టగా రాకాసులు తలపెట్టిరి. నక్కలు తిరిగే తోటలో రాకాసి రాజొకడుండెడివాడు అనేటువంటి కవితా పంక్తులు కల రచన ఏది అంటే త్వమేవాహం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఒకసారి చూడండి మళ్ళీ. ఈ కాంతను చెరపట్టగా రాకాసులు తలపెట్టిరి. ఈ కాంతను చెరపట్టగా రాకాసులు తలపెట్టిరి. నక్కలు తిరిగే తోటలో రాకాసి రాజొకడుండేడివాడు అనే కవితా పంక్తులు త్వమేవాహంలో ఉన్నాయి. రాకాసి రాజు అని చెప్పి నిజాం నవాబును గురించి ఆరుద్ర వ్యాఖ్యానించటం జరిగింది. బాగా గుర్తుంచుకోవాలి. ఇక ఈ రచనకు తెలంగాణ పోరాటమే కేంద్ర బిందువు. ఈ యొక్క త్వమేవాహానికి కేంద్ర బిందువు ఏంటి? కావ్య వస్తువు ఏంటి? తెలంగాణ పోరాటం. తెలంగాణ ప్రాంతంలో ప్రజలు పడుతున్న బాధలు. ఓకేనా? నిజాం నిరంకుశ పాలనలో ప్రజలు పడుతున్న బాధలు. దీని కేంద్ర బిందువుగా తీసుకొని త్వమేవాహం అనే కావ్యం రాయబడింది. గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మరో రచన చూడండి, సినీవాలి. ఆరుద్ర గారి మరొక ప్రముఖ కావ్యం ఏమిటి? సినీవాలి. సినీవాలి అంటే అమావాస్య నాటి చంద్రరేఖ అని అర్థం. పార్వతి అనే మరో అర్థం కలదు. సినీవాలి అంటే అర్థం ఏంటి? అమావాస్య నాటి చంద్రరేఖ. పార్వతి అనే మరో అర్థం కూడా సినీవాలి అనే పదానికి కలదు. బాగా గుర్తుంచుకోవాలి. నిరాశావాద ధోరణితో నగర జీవన చిత్రణకు ప్రాధాన్యత కల రచన ఏది అంటే సినీవాలి. దీనిలో క్లర్క్ సూర్యారావు జీవిత విశేషాలను తెలిపారు. నిరాశావాద ధోరణితో నగర జీవన చిత్రణకు ప్రాధాన్యత ఇస్తూ సినీవాలి అనే కావ్యం రాయబడింది. బాగా గుర్తుంచుకోవాలి. నిరాశావాద ధోరణితో నగర జీవన చిత్రణకు ప్రాధాన్యత ఇస్తూ రాయబడిన ఆరుద్ర రచన ఏది అంటే సినీవాలి. సినీవాలి అంటే అమావాస్య నాటి చంద్రరేఖ. దీనికే పార్వతి అనే మరో అర్థం కూడా కలదు. దీనిలో క్లర్క్ సూర్యారావు జీవిత విశేషాలు తెలుపబడ్డాయి. ఏం తెలుపబడ్డాయి? క్లర్క్ సూర్యారావు యొక్క జీవిత విశేషాలు తెలుపబడ్డాయి. ఓకేనా? ఇక ఇందులో ఒక ప్రముఖ కొటేషన్ చూడండి, శ్రీమంతుణ్ణి ప్రేమించడానికి ఆశపడుతుంది ఆధునిక నగరం అని చెప్పి ఆరుద్ర సినీవాలిలో పేర్కొన్నాడు. శ్రీమంతుణ్ణి ప్రేమించడానికి ఆశపడుతుంది ఆధునిక నగరం అన్న కవి ఎవరు అంటే ఆరుద్ర. ఏ రచనలో అన్నారు అంటే సినీవాలి అనే రచనలో అన్నారు. సినీవాలి అనే రచనలో క్లర్క్ సూర్యారావు యొక్క జీవిత విశేషాలను తెలియజేయడం జరిగింది అనే విషయం కూడా అభ్యర్థులు గ్రహించాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి,
సినీవాలీకి పీఠిక రాసింది కాటూరి వెంకటేశ్వరరావు. ఇది 1960లో ప్రచురించబడింది. దీనిని సినీ నటుడు కొంగర జగ్గయ్యకు అంకితం ఇచ్చాడు. చూడండి జాగ్రత్తగా, సినీవాలీకి పీఠిక రాసింది ఎవరు అంటే కాటూరి వెంకటేశ్వరరావు. త్వమేవాహానికి పీఠిక రాసింది ఏమో శ్రీశ్రీ. సినీవాలీకి పీఠిక రాసింది ఎవరు? కాటూరి వెంకటేశ్వరరావు. ఇది ఏ సంవత్సరంలో ప్రచురించబడింది? 1960వ సంవత్సరంలో ప్రచురించబడింది. సినీవాలి ఎవరికి అంకితం ఇవ్వబడింది అంటే సినీ నటుడు కొంగర జగ్గయ్యకు అంకితం ఇవ్వబడింది. సినీవాలి అనేది సినీ నటుడు కొంగర జగ్గయ్యకు అంకితం ఇవ్వబడ్డ ఆరుద్ర రచన అని చెప్పి అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. 1960లో ఇది ప్రచురించబడింది. ఓకేనా. శ్రీమంతుణ్ణి ప్రేమించడానికి ఆశపడుతుంది ఆధునిక నగరం అని ఆరుద్ర పేర్కొన్న రచన ఏది అంటే సినీవాలి అని చెప్పి గుర్తుంచుకోండి. ఓకేనా. సినీవాలీలో గల ఉత్తమ కవితా పంక్తులు, సినీవాలీలో గల ఉత్తమ కవితా పంక్తులు ఒకసారి పరిశీలించండి అభ్యర్థులు. నగరం నిన్ను ఆహ్వానిస్తుంది, నగరం నిన్ను ఉంచుకుంటుంది, నగరం నిన్ను ఆహ్వానిస్తుంది, నగరం నిన్ను ఉంచుకుంటుంది. చూడండి కవితా పంక్తి ఎలా ఉందో. నగరం నిన్ను ఆహ్వానిస్తుంది, నగరం నిన్ను ఉంచుకుంటుంది, మందు పెట్టి దక్కించుకునే పెళ్ళాల మాదిరిగా నిన్ను కామిస్తుంది, మందు పెట్టి దక్కించుకునే పెళ్ళాల మాదిరిగా నిన్ను కామిస్తుంది నగరం అని చెప్పి సినీవాలీలో ఆరుద్ర పేర్కొనడం జరిగింది. జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నగరం నిన్ను ఆహ్వానిస్తుంది, నగరం నిన్ను ఉంచుకుంటుంది, మందు పెట్టి దక్కించుకునే పెళ్ళాల మాదిరిగా నిన్ను కామిస్తుంది అని చెప్పి ఆరుద్ర సినీవాలీలో నగరం గురించి పేర్కొనడం జరిగింది. 1-2 సార్లు వినండి, గుర్తుంటుంది. ఇక మరొక ప్రముఖమైనటువంటి కొటేషన్ చూస్తే, జీవితం అనే రేడియో సెట్కు భర్త ఏరియల్, భార్య ఎర్త్ అని కూడా సినీవాలీలోనే ఆరుద్ర పేర్కొనడం జరిగింది. ఓకేనా. జీవితం అనే రేడియో సెట్కు భర్త ఏరియల్, భార్య ఎర్త్ అని చెప్పి ఆరుద్ర పేర్కొన్న రచన ఏది అంటే సినీవాలి. అదేవిధంగా అబ్బాయి జీవితం ఫజిల్ కి అమ్మాయి కీ సొల్యూషన్ అనేటువంటి కొటేషన్ కూడా సినీవాలీలోనే కలదు. జాగ్రత్త గుర్తుంచుకోవాలి. అబ్బాయి జీవితం ఫజిల్ కు అమ్మాయి కీ సొల్యూషన్ అనే కొటేషన్ కూడా ఆరుద్ర ఎక్కడ చెప్పారు అంటే సినీవాలీలోనే చెప్పడం జరిగింది. చూడండి మళ్ళీ ఒకసారి. జీవితం అనే రేడియో సెట్ కి భర్త ఏరియల్, భార్య ఎర్త్ అన్న కవి ఎవరు అంటే ఆరుద్ర. ఏ కావ్యంలో చెప్పారు, ఏ రచనలో చెప్పారు అంటే సినీవాలీలో చెప్పారు. అబ్బాయి జీవితం ఫజిల్ కి అమ్మాయికి సొల్యూషన్ అన్నది ఎవరు అంటే ఆరుద్ర. ఎక్కడ అంటే సినీవాలీలో అని చెప్పి గుర్తుంచుకోండి. ఇక ఆరుద్ర గారి మరొక ప్రముఖ రచన ఏమిటి అంటే కూనలమ్మ పదాలు. ఆరుద్ర గారి మరొక ప్రముఖ కావ్యం ఏమిటి? కూనలమ్మ పదాలు. జాగ్రత్తగా వినండి. 1964లో ఈ కూనలమ్మ పదాలు ప్రచురించబడినవి. కూనలమ్మ పదాలు ఏ సంవత్సరంలో ప్రచురించబడినవి? సెట్ నెట్ అభ్యర్థులు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. 1964. దీనిలో 152 పదాలు కలవు. దీనిలో మొత్తం 152 పదాలు కలవట. ఇది 4 చిన్న వాక్యాలతోటి నిర్మించబడి ఉంటుంది. చివరి వాక్యం ఓ కూనలమ్మ అనే సంబోధన ఉంటుంది. దానికి సంబంధించిన అంశాలు కూడా చెప్పుకుందాం. రాజకీయ, సామాజిక, నీతి, హాస్య అంశాలను అధిక్షేపిస్తూ దీన్ని రాశారు. కూనలమ్మ పదాలను రాజకీయ, సామాజిక, హాస్య, నీతి, భక్తి అంశాలను అధిక్షేపిస్తూ ఆరుద్ర రాయడం జరిగింది. సామాజిక, రాజకీయ, నీతి, భక్తి అంశాలను అధిక్షేపిస్తూ ఆరుద్ర చేసిన రచనే కూనలమ్మ పదాలు. ఇందులో 152 పదాలు కలవు. ఇది ఎప్పుడు ప్రచురించబడింది? 1964లో ప్రచురించబడింది. మచ్చుకు కొన్ని కూనలమ్మ పదాలను కూడా మనం ఇప్పుడు వినే ప్రయత్నం చేద్దాం. ఈ కూనలమ్మ పదాలు ముల్లపూడి వెంకటరమణకు అంకితం చేశారు. ఆరుద్ర తన కూనలమ్మ పదాలను ఎవరికి అంకితం చేశారు? ముల్లపూడి వెంకటరమణకు అంకితం చేశారు. ఆరుద్ర తన సినీవాలీనేమో కొంగర జగ్గయ్యకు అంకితం చేశారు. ఆరుద్ర తన యొక్క కూనలమ్మ పదాలను ఎవరికి అంకితం చేశారు అంటే ముల్లపూడి వెంకటరమణకు అంకితం చేయడం జరిగింది. ఈ కూనలమ్మ పదాలకు ముందు మాట రాసింది ఎవరంటే శ్రీశ్రీ.
త్వమేవాహానికి ముందు మాట రాసింది శ్రీశ్రీనే, కూనలమ్మ పదాలకు ముందు మాట రాసింది శ్రీశ్రీనే. సినీ వాలీకి ముందు మాట రాసింది ఎవరు? కాటూరి వెంకటేశ్వరరావు. దాని అభ్యర్థులు గుర్తించాలి. ఓకేనా? ఇవి ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించబడ్డాయి. కూనలమ్మ పదాలు ఏ పత్రికలో ప్రచురించబడ్డాయి? ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించబడ్డాయి. అదే మనం తొలుత త్వమేవాహం అనేటువంటి కావ్యాన్ని చూస్తే, త్వమేవాహం అనే కావ్యం ఏ ఏ పత్రికలలో ప్రచురించబడింది అంటే తెలుగు స్వతంత్ర, కళాకేలి అనే పత్రికలలో త్వమేవాహం కావ్యం ప్రచురించబడింది. మరి కూనలమ్మ పదాలు ఎక్కడ ప్రచురించబడింది అంటే ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించబడింది. దీనిని అభ్యర్థులందరూ కూడా గమనించాలి. ఇక మచ్చుకు కొన్ని కూనలమ్మ పదాలను చూద్దాము. జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడు? బ్రూటు కేసిన ఓటు బురదలో గిరవాటు కడకు తెచ్చును చేటు ఓ కూనలమ్మ. బ్రూటు కేసిన ఓటు బురదలో గిరవాటు కడకు తెచ్చును చేటు ఓ కూనలమ్మ అన్న కవి ఆరుద్ర. ఓకేనా? బ్రూటు కేసిన ఓటు బురదలో గిరవాటు కడకు తెచ్చును చేటు ఓ కూనలమ్మ. మరొక కూనలమ్మ పదం చూడండి. ఏకపత్ని వ్రతము ఎలుగెత్తు మనమతము వేల్పు భార్యలు శతము ఓ కూనలమ్మ. ఏకపత్ని వ్రతము ఎలుగెత్తు మనమతము వేల్పు భార్యలు శతము ఓ కూనలమ్మ అని చెప్పి దైవాన్ని కూడా అధిక్షేపిస్తూ విమర్శిస్తూ ఈ కూనలమ్మ పదాన్ని రాయడం జరిగింది. ఏమన్నారు? ఏకపత్ని వ్రతము ఎలుగెత్తు మనమతము వేల్పు భార్యలు శతము ఓ కూనలమ్మ. బ్రూటు కేసిన ఓటు బురదలో గిరవాటు కడకు తెచ్చును చేటు ఓ కూనలమ్మ. అదేవిధంగా మరొక కూనలమ్మ పదం చూడండి. మనసు తెలుపని భాష మంచి పెంచని భాష. మనసు తెలుపని భాష మంచి పెంచని భాష ఉత్త సంద్రపు ఘోష ఓ కూనలమ్మ. మంచితనం పెంచినటువంటి భాష ఉత్త సంద్రపు ఘోషే, ఉత్త సముద్రపు ఘోషే అంటుండు. మనసు తెలుపని భాష మంచి పెంచని భాష ఉత్త సంద్రపు ఘోష ఓ కూనలమ్మ అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఈ కూనలమ్మ పదాలకు ముందు మాట రాసింది ఎవరని చెప్పుకున్నాం? శ్రీశ్రీ. అదే ఇక్కడ ఇచ్చారు చూడండి. కూనలమ్మ పదాలకు ముందు మాట రాసింది శ్రీశ్రీ. ఇక చివరిగా చూడండి, మనం ఆరుద్ర యొక్క సాహిత్యం పైన పరిశోధన చేసి అభ్యుదయ కవిత్వంలో ఆరుద్రత అనే పరిశోధనా గ్రంథం రాశారు ఆర్ నరసింహారావు గారు అని చెప్పుకున్నాం కదా. ఆరుద్ర పైన పరిశోధన చేసి అభ్యుదయ కవిత్వంలో ఆరుద్రత అనే పరిశోధనా గ్రంథం రాసింది ఆర్ నరసింహారావు. ఆ ఆర్ నరసింహారావు ఆరుద్రను గురించి ఏమన్నారో చూడండి. ఈయన ఎక్కువగా ఆరుద్ర అంత్యప్రాసలను ఉపయోగించడం జరిగింది, అంత్యప్రాసలను ఇష్టపడటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్ నరసింహారావు గారు ఒక చక్కని వ్యాఖ్యానం చేశారు చూడండి. అంత్యప్రాసలే ఆరుద్ర వ్రాలు ముద్రగా రూఢి అయ్యింది అని ఆర్ నరసింహారావు పేర్కొన్నారు. అంత్యప్రాసలే ఆరుద్ర వ్రాలు ముద్రగా రూఢి అయ్యింది అని పేర్కొన్నది ఎవరు అంటే ఆర్ నరసింహారావు. అంత్యప్రాసలే ఆరుద్ర వ్రాలు ముద్రగా రూఢి అయ్యింది అని చెప్పి పేర్కొన్న కవి ఎవరు అంటే ఆర్ నరసింహారావు. ఆర్ నరసింహారావు ఆరుద్ర యొక్క సాహిత్యం పైన పరిశోధన చేసి అభ్యుదయ కవిత్వోద్యమంలో ఆరుద్రత అనే పరిశోధన గ్రంథం రాయడం అనేది జరిగింది. దీన్ని కూడా అభ్యర్థులు చక్కగా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా శుద్ధ మధ్యాక్కరలు అనేటువంటి పద్య కవిత్వం రాసిన కవి కూడా ఆరుద్రనే. శుద్ధ మధ్యాక్కరలు అనే పరిశోధనా గ్రంథం శుద్ధ మధ్యాక్కరలు అనేటువంటి పద్య కవిత్వం రాసిన కవి ఎవరు అంటే ఆరుద్ర అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఆరుద్ర తన ఛందస్సు చేత చక్కగా చాకిరీ చేయించుకోగలడు అన్నది ఎవరు అంటే శ్రీశ్రీ. ఇంకా మిగిలిన అంశాలను కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదములు.